ఈ వీడియోలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఎంతో మంది అమాయకులైన ప్రాణాలను బలి తీసుకున్న ఇన్ఫ్లుయెన్సర్స్ మీద అన్వేషణ కొనసాగిస్తున్న అన్వేషణలో భాగంగా ఈ రోజు బయటకు వస్తున్న పేరు దీప్తి సునైన. ఈవిడ పేరుకు మాత్రమే అమ్మాయి, కానీ చేసే పనులన్నీ డబ్బుల కోసం మాత్రమే. డబ్బులే ప్రాథమికంగా ఈవిడ సాగించిన బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ ఒక రేంజ్ లో ఉందని చెప్పి తెలుస్తా ఉంది. నిజంగా అసలు వాళ్ళు పైకి ఎదగడం తప్పులేదు, ఎంతో మందికి ఆదర్శంగా నిలబడడం కూడా తప్పులేదు, వాళ్ళు అనుకున్న సాధించుకోవడం తప్పులేదు. కానీ సాధించుకొని ఎంతో మంది అభిమానాన్ని చొరగొన్న తర్వాత అక్కడితో ఆగిపోకుండా దాన్ని వినియోగించుకొని డబ్బు సంపాదించుకోవాలనే దురాశతో వీళ్ళు ఎంతో మందికి తెలియని బెట్టింగ్ యాప్లను పరిచయం చేసి దీంట్లో మీరు ఆడితే ఈ గేమ్స్ వల్ల మీరు బాగా గెలిచి డబ్బు సంపాదించుకోవచ్చు, అలాగే చాలా రకాలుగా మీ లైఫ్ ని సెటిల్ చేసుకోవచ్చు, మీకు ఇంకా తిరిగే ఉండదని చెప్పి అసలు బూటకమైన మాటలు చెప్పి వాళ్ళ చేత ఆ బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టుబడి పెట్టేలా చేసి వాళ్ళతో ఆడించి వాళ్ళు చివరికి పోగొట్టుకొని వాటిలో ఇంకా గెలవాలన్న కసితో లేనిపోని అప్పులు చేసి వాటిని తీర్చలేక ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో చాలా మంది ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోతా ఉన్నారన్నమాట. ఇప్పుడు వాళ్ళ పాపాలన్నీ పండి వాళ్ళు చేసిన బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ వల్ల ఎంతమంది చనిపోయారు, వాళ్ళు అసలు ఎంత నీచంగా ఎలా ప్రవర్తించగలిగారు, ఇంతమంది జీవితాలు నాశనం అవుతున్నా సరే వాళ్ళు ఏం మాత్రం పట్టించుకోకుండా మాకు డబ్బు కావాలని ఉద్దేశంతో ఎంత క్రూరంగా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ సాగించారనేది నా అన్వేషణ బయట పెడుతూ వాళ్ళ చేసిన తప్పులన్నీ కూడా సమాజానికి తెలియజేస్తా ఉన్నాడు అనమాట. ఆయన చేస్తున్న ఈ పనితో చాలా మంది రియలైజ్ అయ్యి ఇదంతా ఒక పెద్ద మాఫియా అని చెప్పి తెలుసుకుంటా ఉన్నారు. అలాగే అన్వేషణ చేస్తున్న ఈ పని వల్ల తెలంగాణ ఆంధ్ర గవర్నమెంట్లు కూడా రియలైజ్ అయ్యి నిజమే ఇది చాలా పెద్ద తప్పు జరుగుతుంది, అసలు దీనికి ఎవరెవరు కారణం, ఎవరెవరు ఈ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశారు, ఎవరెవరు వీటన్నిటిని బాగా జనాల్లోకి తీసుకెళ్తున్నారో కనిపెట్టి వాళ్ళని శిక్షించి దీన్ని కంట్రోల్ చేయడానికి నడుం కట్టిందనమాట. వాళ్ళకి ఇప్పుడు నా అన్వేషణ ఇచ్చే ఈ విషయాలన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. అసలు అన్వేషణ ఒక్కొక్కళ్ళ మీద ఎంత ఇన్వెస్టిగేషన్ చేయబోతే ఆయన అంత ఇన్ఫర్మేషన్ చెప్తాడు. నిజంగా దీప్తి సునైన మాత్రం ఒక అమ్మాయి ఉండి ఇలా చేయడం మాత్రం చాలా తప్పు. అలాగే అసలు దీప్తి సునైన ఆస్తుల గురించి చెప్తా ఉంటే మతి పోతా ఉంది. ఆవిడికి 2-3 ఇల్లులు ఉన్నాయంట, 5 కోట్లు 10 కోట్లు విలువ చేసే అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు ఉన్నాయంట, అలాగే BMW కార్లు ఉన్నాయంట, అలాగే ఇంకా చాలా చోట్ల స్థలాలు పొలాలు ఉన్నాయంట. అసలు ఇంత చిన్న వయసులో ఆవిడ ఇన్ని ఆస్తులు ఎలా కూడబెట్టింది, ఖచ్చితంగా ఈవిడ బెట్టింగ్ యాప్ల ద్వారానే ఇదంతా చేసిందని చెప్పి నా అన్వేషణ చెప్పాడు. ఖచ్చితంగా ఈసారి లిస్ట్ లోకి ఎక్కబోయే పేరు దీప్తి సునైనదే. ఖచ్చితంగా ఆవిడికి శిక్ష పడుతుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను.